ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఏరియా అయితే కనుక నూజివీడులో ఉన్నటువంటి స్లమ్ ఏరియాగా చెప్పుకున్నటువంటి ఎన్టీఆర్ కాలనీ అవుతున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ కూడా చిన్న చిన్న వర్గాలు అయితే ఉంటారు. ఏ రోజు పని చేసుకుని ఆ రోజు చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. ఈ ప్రదేశం అంతా చూసుకోవచ్చు. ఏ వర్షం పడితే ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, డౌన్ ఏరియా అని చెప్పాలి. కానీ ఈ రోజున నూజివీడు మున్సిపల్ అధికారులు మంత్రి పార్థసారథి గారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పట్టణంలో ఉన్నటువంటి మొత్తం 32 వార్డుల్లో కూడా ఉదయం 6 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు కూడా ప్రతి వార్డులో కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా చెత్త కనపడకుండా చెత్త కనపడకూడదు. దాంతోపాటుగా మురుగు కాలువలు కూడా పూర్తి స్థాయిలో క్లీన్ చేసే రకంగా ఈ రోజున స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం చూసుకోవచ్చు. ఎన్టీఆర్ కాలనీలో అయితే ఉన్నాము. ఎన్టీఆర్ కాలనీలో అపరిశుభ్రమైనటువంటి ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రాంతం అంతా కూడా ఈ శుభ్రం చేసే పనులు చేస్తున్నారు. రోడ్లో కచ్చా తీయటం కానీ కంపలు కూడా తొలగిస్తున్నారు. వీటితో పాటు చూసుకోవచ్చు ఈ ప్రాంతం కూడా గతంలో ఎలా ఉండేదంటే ఒకవైపు వచ్చితే ఒకవైపు రావడానికి చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఉండేది. చెత్త ట్రాక్టర్లు అయితే వచ్చాయి. వచ్చినటువంటి రోజు వచ్చేటువంటి చెత్తను తీసుకెళ్లే పరిస్థితి ఉండేది. ఉన్న కార్మికులు సరిపోవడం ఉద్దేశంతో మంత్రి పార్థసారథి ఆధ్వర్యంలో తన సొంత నిధులతో 50 మంది కార్మికులు కూడా పెట్టడం జరిగింది. వారిలో భాగంగానే నేను చూపించే ఈ ఇట్లాంటి వ్యక్తులే ప్రైవేట్ను తీసుకునే వ్యక్తులు ప్రైవేట్ కార్మికులుగా తీసుకొని ఏదైతే ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ ఉందో ఈ డ్రైవ్లో 32 వార్డుల్లో కూడా మొత్తం నూజిని క్లీన్ చేసే ప్రక్రియ అయితే జరుగుతుంది. ఈ విజువల్ అయితే చూసుకోవచ్చు మనం. ఇప్పటికే ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా గతంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అన్నటువంటి ఏదైతే ఈ రోడ్లు ఉన్నటువంటి చెట్లు కానీ చెదారాలు డ్రైనేజీలు పెరిగిపోయినటువంటి వాటిని కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసే పనులు అయితే నిమగ్నమే చెప్పాలి. ఈ ప్రాంతం అంతా కూడా డైలీ కూలి పనులు చేసుకునే పరిస్థితి అయితే ఉంది. అలాంటి ఈ ప్రాంతం అంతా కూడా వర్షం వస్తే ఇబ్బంది అనే పరిస్థితి, జబ్బులు ఉండే పరిస్థితి ఉన్నది. కానీ ఇట్లాంటి ప్రాంతాలను సైతం మొత్తం కూడా ఉదయం 6 గంటల నుంచే ఈ ప్రాంతం అంతా కూడా ఆ డ్రైవ్లో భాగంగా మొత్తం కూడా క్లీన్ చేసే ప్రక్రియ అయితే జరుగుతుంది. దీంతో పాటు చూసుకుంటే ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ ప్రాంతంలో కొంచెం అపరిచితమైనటువంటి ప్రదేశాలు చూసుకోవచ్చు. మనతో పాటు ఉన్నారు. అమ్మ, ఇక్కడ మున్సిపల్ కార్మికులు రోజు వస్తుంటారా? ఎలా ఉంటుందమ్మా? రోజు వస్తుంటారండి. రోజు వస్తుంటారు, క్లీన్ చేస్తుంటారు. వాళ్ళు మంచిగానే చేస్తున్నారు. క్యాలీ మొత్తం శుభ్రం చేస్తుంటారు. వచ్చి డైలీ వస్తారు. డ్రైనేజీలు చేస్తూ ఉంటారా? డ్రైనేజీలు చేస్తారండి. డ్రైనేజీలు చేస్తారు. మొత్తం క్యాలనీ రోడ్లు మొత్తం కూడా బాగా క్లీన్ చేస్తారు. బాగుంటుంది. బాగా క్లీనింగ్ బ్లీచింగ్ కొట్టడం ఏదైనా వచ్చినప్పుడు రావడం జరుగుతుందా? చేస్తున్నారండి. బ్లీచింగ్ కొడుతున్నారు. రోడ్లు అంటే చెత్త ఉన్న ఎత్తేస్తున్నారు. ఇక బాగానే పట్టించుకుంటున్నారు. మా క్యాలనీని బాగా చేస్తున్నారు. గతానికి ఇప్పుడు మార్పులు ఉందా? ఇప్పటి నుంచి అండి బాగానే ఉంది. ఏదైతే ఉందో స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ రోజున దగ్గరుండి కూడా అధికారులు దాంతోపాటుగా సచివాలయ సిబ్బంది కూడా దగ్గరుండి కూడా పనులు నిర్వహించి పనులు అయితే చేస్తున్నారు. విజువల్ చూసుకోవచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా ఈరోజు మొత్తం ఉన్నటువంటి ఈ ప్రదేశం అంతా కూడా మొత్తం క్లీన్ చేసే ప్రక్రియ అయితే జరుగుతుంది. మనతో పాటు సచివాలయ సిబ్బంది మేడం ఉన్నారు. మేడం, ఏంటి మేడం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి? మీ ఏరియాలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు? ఏం వర్క్ జరుగుతుంది ఇక్కడ? మొత్తం స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ జరుగుతుందండి. మొత్తం 6 వర్కర్లు ఉన్నారు. స్వీపింగ్ అవుట్ కలిపి 7 ఉన్నారు. మొత్తం ఎక్కడికక్కడ మొక్కలు కొట్టుకోవటం, అలాగే మొత్తం స్వీపింగ్ జరుగుతుందండి. చెత్త మొత్తం గార్బేజ్ అంతా రిమూవ్ అవుతుంది. ఈరోజు మొత్తం మీ ఏరియాలో ఎన్ని షెడ్యూల్ పెట్టుకున్నారు? ఏ ఏరియా అనేది? మా సచివాలయం ఏరియా మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది సార్. మీ సచివాలయం ఏరియాలో ఏ వార్డులు వస్తుంది? 2 వార్డులు వస్తాయి సార్. 15, 16 వస్తాయి. ఇప్పుడు మనం 15వ వార్డులో ఉన్నాం. నెక్స్ట్ 16 వార్డుకి ఇక కలిసే రోడ్లన్నీ కలుపుకుంటూ వెళ్ళడం. అంటే ఇప్పుడు ఈరోజు అడిషనల్గా మీకు ప్రైవేట్ సిబ్బంది ఎంతమంది వచ్చారు? మీకు అడిషనల్గా మా దగ్గరికి ఇప్పుడు 4 ఉన్నారండి. 4 వచ్చారు మా దగ్గరికి. మా సిబ్బంది 2, స్వీపింగ్ అవుట్తో కలిపి 3 ఉన్నారు సార్. ఇది ఏదైతే ఉందో స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు అంతా కూడా అన్ని వార్డులో కూడా ఇదే రకంగా నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి వార్డులో కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. చెత్తరహితమైనటువంటి నూజివీడుగా చేయాలి, ఆరోగ్యం కాపాడాలనే ఉద్దేశంతో ఇక మనతో పాటు కమిషనర్ గారు చెప్తారు. మనతో పాటు ఇంకో మనిషి ఉన్నారు. అమ్మ, ఈ మున్సిపల్ వర్కర్లు ఇవాళ వచ్చారా? రోజు మీ ప్రాంతం వచ్చి చెత్త తీసుకెళ్తుంటారు? రోజు వచ్చి తీసుకెళ్తారు. శుభ్రంగానే ఉంచుతున్నారండి. ఇదివరకు మీద ఇప్పుడు పర్వాలేదు. ఇదివరకు అయితే కొంచెం పట్టించుకునే వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు కొంచెం మేడం గారు పట్టించుకుంటున్నారు. బాగానే జరుగుతుందండి. డ్రైనేజీలు తీస్తున్నారండి. డ్రైనేజీలు తీస్తున్నారు, శుభ్రంగా ఉంచుతున్నారు. తుక్కు అదిగో ఆ అమ్మాయి వచ్చి తుక్కు పోసుకెళ్తుంది. ఇదివరకు మీద ఇప్పుడు పర్వాలేదు. మున్సిపల్ కార్మికులు రోజు వస్తున్నారండి. తీసుకెళ్తున్నారండి. వచ్చారా? రోజు వస్తారండి. చెత్త ఎన్ని రోజులు తీసుకెళ్తారు? డైలీ వచ్చి పట్టుకెళ్తున్నారు. ఈ డ్రైనేజీ రోజు చేస్తూనే ఉన్నారండి. అక్కడ మార్పు ఉందా గతానికి ఇప్పుడు? మార్పు ఉందండి. శుభ్రంగా బాగుందండి.
మా మున్సిపాలిటీ సిబ్బంది వస్తుంటారా చెత్త తీసుకెళ్తారు తీసుకెళ్తున్నారు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు? రోజు వస్తున్నారు, ఆ, రోజు వస్తున్నారు, రోజు ఉడుతున్నారు, ఆ. శుభ్రం చేస్తున్నారు, డ్రైనేజీలు అన్నీ తెస్తున్నారు. అన్నీ చెప్తున్నారు. నిజమేనా? నిజమేనయ్యా, అబద్ధం ఎందుకు చెప్తాం? తీపోతే తీయలేదని సార్కే ఫోన్ చేసి చెప్తాం. తెస్తున్నారు. వస్తారా? డైలీ వస్తారా? ఎవరి పేరేంటి అని పేరు? పేరు తెలియదు నాకు. పేరేంటి సార్? రాంప్రసాద్. సారే అంటాం కానీ పేరు మాకేం. అదే శుభ్రంగా అయితే ఉంటుంది. శుభ్రంగా అయితే ఉంటుంది. ఓకే, గతానికి ఇప్పుడు మారిందేమన్నా? ఇప్పుడే బాగుంది అసలు. మున్సిపాలిటీ సిబ్బంది ఏదైతే ఉందో గతానికి ఇప్పుడు పోలిస్తే గతం మీద ఇప్పుడు పర్లేదు, శానిటేషన్ కూడా చాలా నీట్గా ఉందని చెప్తున్నారు. ఈ రోజు స్పెషల్ డ్రైవ్ పెట్టడం ఈ ప్రాంతానికి కూడా ఎంతో మంచిదని చెప్పాలి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ చంటితో రాజ్ కమల్, S4 మీడియా, ఎన్టీఆర్ కాలనీ నుంచి.